సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వడ్డే ఓబన్న 11 జనవరి 1807 నంద్యాల జిల్లా సంజమల్ల మండలంలోని నస్తం గ్రామంలో జన్మించారు. ఆయన వడ్డే సుబ్బన్న మరియు సుబ్బమ్మ దంపతులకు జన్మించారు. వడ్డే ఓబన్న గ్రామ రక్షణకంగా తలారిగా పనిచేశారు. అయితే బ్రిటిష్ పాలనతో గ్రామ రక్షకుల జీతాలు రద్దు చేయబడిన తర్వాత రైతులపై అధిక పన్నులు విధించడం ప్రారంభం కావడంతో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమం మొదలైంది. 1845 సంవత్సరంలో వడ్డే ఓబన్న ఈ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఆయన సుమారు 9,000 మంది సైనికులతో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టారు. ఈ ఉద్యమం శ్రీ ఉయ్యలవాడ నరసింహారెడ్డి నేతృత్వంలో జరిగింది. ఈ ఉద్యమం ముఖ్యంగా రైతుల హక్కులను పరిరక్షించడానికి, వారి న్యాయం కోసం పోరాటానికి మరియు బ్రిటిష్ అధికారానికి వ్యతిరేకంగా న్యాయం చేస్తూ జరిగింది. 1846 జూలై 10న కోవెలకుంట తహసీల్దార్ కార్యాలయం మరియు ఖజానాపై దాడి చేసిన తర్వాత వడ్డే ఓబన్న నేతృత్వంలో గ్రామస్తులు ఆ స్థలంలోని ఖజానా నిధులను సర్వత్రా పీడనకు గురైన రైతులకు పంపిణీ చేశారు. ఈ ఘటనకు ప్రతిగా బ్రిటిష్ అధికారులు జాన్ ప్రొఫైన్ నేతృత్వంలోని తిరుగుబాటుదారులపై పోరు ప్రకటించారు. జూలై 23 నుంచి అక్టోబర్ 6 వరకు జరిగిన అనేక యుద్ధాల్లో వడ్డే ఓబన్న తన సైన్యంతో కలిసి ధైర్యంగా పోరాడారు. ఆయన సైన్యంలో వడ్డే, బోయ, యానాది, చెంచు వంటి వారు భాగస్వాములుగా ఉన్నారు. కానీ అనేక కష్టాలు, వంచనల మధ్య బ్రిటిష్ టెండర్లను ఎదుర్కొంటూ పోరాటం సాగించారు. పెంచడం వల్ల ఈ ప్రోగ్రామ్ ని కలెక్టరేట్ లో అధికారులు, నాయకుల మధ్య ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక గొప్ప పండుగ వాతావరణాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు బలహీన వర్గాల ఆశాజ్యోతి, స్వతంత్ర సమరయోధులు శ్రీ వడ్డే ఓబన్న గారి జయంతిని అన్ని జిల్లాలో అన్ని వర్గాలతో కలుపుకొని నిర్వహించాలని చెప్పడంతో ఈ రోజు చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ అధికారుల ద్వారా ఈ రోజు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. శ్రీ వడ్డే ఓబన్న గారి గురించి మనం పూర్తిగా తెలుసుకోవాలంటే ఆనాటి స్వాతంత్ర సమర ఉయ్యాల నరసింహారెడ్డి గారి అనుచరుడుగా రేణా ఒక గ్రూప్ అని తయారు చేసి అన్ని వర్గాలతో కూడా స్వతంత్ర పోరాటంలో ముఖ్యంగా పాల్గొన్న వ్యక్తి శ్రీ వడ్డే ఓబన్న గారు. ఈ రోజు వారి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన దానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఖచ్చితంగా స్వతంత్ర పోరాటంలో అనేక మంది తెలుగు వాళ్ళు, తెలుగుకు సంబంధించిన మన ఆంధ్రదేశానికి, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన అనేక మంది ఉన్నారు. వారిని అందరూ గుర్తించిన ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి మరొక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.